క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో విడుదల రజనీ బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే రజనీ మరిది గోపీనాథ్ రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. గోపీనాథ్ రిమాండ్తో రజనీ వర్గంలో ఆందోళన నెలకొంది. రజనీ కూడా అరెస్ట్ అవుతారా, బెయిల్ వస్తుందా అనే ప్రశ్నలు వైసీపీ వర్గాన్ని వేధిస్తున్నాయి. ఇదే కేసులో ఏటూగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాకి చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ రజనీ జాషువా బెయిల్ పిటిషన్పై విచారణకు రానుంది. దీంతో రజనీ వర్గంలో హై టెన్షన్ నెలకొంది. క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో విడుదల రజనీ బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే రజనీ మరిది గోపీనాథ్ రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. గోపీనాథ్ రిమాండ్తో రజనీ వర్గంలో ఆందోళన నెలకొంది. అయితే రజనీని కూడా అరెస్టు అవుతుందా, బెయిల్ వస్తుందా అనే ప్రశ్నలు వైసీపీ వర్గాన్ని వేధిస్తున్నాయి. ఇదే కేసులో ఏటూగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాకి కూడా చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ రజనీ అటు జాషువా బెయిల్ పిటిషన్పై విచారణ రానుంది. దీంతో రజనీ వర్గంలో హై టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు క్రషర్స్ యజమానాన్ని బెదిరించిన కేసులో కూడా ఇప్పటికే విడుదల రజనీ అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయితే క్వాష్ పిటిషన్ ఈ రోజు తనకి సంబంధించి కూడా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ పిటిషన్ విచారించే అవకాశం ఉంది? ప్రధానంగా కూడా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ సంబంధించి యనమదల్లో ఉన్నటువంటి ఆ స్టోను యాజమాన్యాన్ని బెదిరించి 2.20 లక్షల డబ్బులు లబ్ధి పొందారంటూ కూడా ప్రస్తుతం ఏసీబీ అయితే విడుదల రజనీ, విడుదల గోపీనాథ్, అదేవిధంగా జాషువా, అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా పల్నాడు జిల్లాలో చేసినటువంటి జాషువా, అదేవిధంగా విడుదల రజనీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణ పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతుందనే విధంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విజయవాడ ఏసీబీ పోలీసులు విడుదల గోపీనాథ్ని నిన్న అరెస్టు చేయడం జరిగింది. రిమాండ్కు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ముందస్తు చర్యలు ఏమీ ఉండకుండా చూడాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు ఏటూగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ జాషువా. అయితే జాషువా వేసినటువంటి పిటిషన్ అయితే హైకోర్టు ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి అంశంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం విడుదల రజనీ ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకి ఇప్పటికే ఈ పిటిషన్కి సంబంధించి అనేక సార్లు కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసలు ముందస్తు బెయిల్కు సంబంధించి హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే తిరస్కరించేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జాషువా వేసినటువంటి పిటిషన్లో హైకోర్టు అయితే క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా కీలకంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మరి ఈ కేసులో అయితే విడుదల రజనీకి కూడా కంపల్సరీగా మరి విచారణ ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే విధంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నాయి. ముందస్తు బెయిల్కు సంబంధించి ఎలా ఉంటుంది, ఇప్పటికే విడుదల గోపీనాథ్ని అరెస్ట్ చేశారు కాబట్టి మరి విడుదల రజనీని కూడా అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు విడుదల రజనీకి విచారణకు రావాలంటూ కూడా ఎలాంటి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదన్న విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ విడుదల రజనీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి ఈ 2-3 రోజుల్లో ఏమైనా విచారణకు సంబంధించి నోటీసులు వస్తాయా, లేకపోతే ఇప్పుడు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ముందస్తు బెయిల్కు సంబంధించి ప్రస్తుతం
మిగిలినటువంటి కేసులు కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ లేట్ అవడంతో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసుల దగ్గరకు వచ్చి వాళ్ళైతే లొంగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ స్టోన్ క్రస్టర్కి సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి అంటే A3 విడుదల గోపీనాథ్ని అయితే అరెస్ట్ చేశారు. మరి మిగిలినటువంటి A1గా ఉన్నటువంటి విడుదల రజని కానీ, A2గా ఉన్నటువంటి జాషువా కానీ, A4గా ఉన్నటువంటి రామకృష్ణ కూడా ఎలా ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జాషువాకైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆయన ఇంకా ముందస్తు బెయిల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఎలా ఉంటుంది ఈ కేసు అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే విడుదల రజనీ వర్గంలో అయితే ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ. అటు ఇక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో కూడా విడుదల రజనీ అయితే ముందుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు రానుంది ఈ రోజు. అయితే ఇప్పుడే ఈ కేసులో కూడా అటు గోపీనాథ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరి ఈ రోజు విడుదల రజనీకి అయితే బెయిల్ వస్తుందా రాదే అనే టెన్షన్ అయితే నెలకొంది.